హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి చూసారా దానిమ్మ ఎంత బాగా కాసిందో. చిన్న కుండీలో ఉందండి. ఇది 20 లీటర్ల పెయింటింగ్ డబ్బాలో ఉంది చెట్టు. చూసారా, ఇది విత్తనంతో వచ్చిన చెట్టు అండి. మామూలుగా అక్కడక్కడ మొలుస్తాయి కదా మనం కిచెన్ వేస్ట్ వేసినప్పుడు. ఆ మొక్క తీసుకొచ్చి ఇక్కడ 20 లీటర్ల డబ్బాలో వేసానండి, పెయింటింగ్ డబ్బాలో. ఇదిగోండి, కిచెన్ వేస్ట్ కూడా ఇలాగ డబ్బాలో వేస్తూ ఉంటాను. ఇదిగోండి కిచెన్ వేస్ట్ ఈ డబ్బాలో వేసాను. మొదలకి కొంచెం దూరమే, అంత దగ్గరేం కాదు, అలా వేసాను అనమాట. ఇందులో బలమంతా కిచెన్ వేస్ట్లోది చెట్టుకు దిగుతుంది అనమాట. ఇలా వేయడం వల్ల మనకి ఇలాంటి కాయలు జంట పక్షుల్లాగా చూసారా 2 కాయలు వచ్చినాయి. ఎంత పెద్ద సైజు ఉన్నాయో. కుండీ చూస్తే చిన్నది అయినా కాయలు చూసారా ఎంత పెద్దయో. ఇప్పుడు ఈ కాయలు ఇంకా పెద్ద సైజు అవ్వడానికి, కాయ నిలబడడానికి బలమైన ఫర్టిలైజర్ ఇస్తానండి ఈ చెట్టుకి, దానిమ్మ చెట్టుకి, అలాగే స్టార్ ఫ్రూట్ చెట్టుకి కూడా ఇస్తాను. అది కూడా పువ్వు పిందుతో ఉంది స్టార్ ఫ్రూట్స్ మొక్క. ఈ రెండిట్లకి బలమైన ఫుడ్ ఇద్దాం ఇవాళ. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి కిచెన్ వేస్ట్ ఇటు వేసాం కదా, ఇటువైపు కొంచెం గ్యాప్ ఇలా తీసుకొని మట్టి కొంచెం గ్యాప్ తీసండి. చిన్న కుండి కదా, ఖాళీ లేదు, ఇరుగ్గా ఉంది. చూసారా, మొక్క బాగానే ఎదుగుతుంది. మన ఎరువుల వల్ల చిన్న కుండీలో అయినా ఇంత బాగా కాస్తుంది. ఇలా గ్యాప్ తీసండి. ఇది బోన్ మిల్ అండి. ఇదిగోండి బోన్ మిల్ వేస్తున్నాను. మన కాయ సైజు పెరుగుతుంది, అలాగే పువ్వు పూత గట్ట రాలదండి. ఇలా బలమైన ఫుడ్ ఇస్తూ ఉంటే నెలకొకసారి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి కాయ సైజు పెరుగుతుంది. చాలండి, 2 గుప్పుడులు అయితే వేసాను ఈ మొక్కకి. ఈ కుండి చిన్నది కదా, సరిపోతుంది. ఇక్కడ కిచెన్ వేస్ట్ కూడా వేసాం కదా, ఈ బలము ఆ బలము సరిపోతుంది. ఇదిగోండి కిచెన్ వేస్ట్ పచ్చిదన్నమాట. కిచెన్ వేస్ట్ వేసి మట్టి పైన వేసాను. ఇలా వేయడం వల్ల మనకి చాలా బలం అండి. మొక్క క్రాప్ బాగా వస్తుంది అన్నమాట. ఈ పళ్ళ మొక్కలేంటి, ఏ మొక్క అయినా. ఇక్కడ బోన్ మిల్ వేసాం, ఇలా మట్టి కప్పేసాం. తర్వాత వాటరింగ్ చేస్తాను. ఇప్పుడు స్టార్ ఫ్రూట్స్ మొక్కకి వేద్దాం బోన్ మిల్లు. చూడండి ఎంత బాగున్నాయి కాయలు. బోన్ మిల్ వేయకుండానే ఇంత పెద్ద సైజు వచ్చినాయి చూసారా. దానిమ్మ చిన్న చెట్టుకి ఇంత పెద్ద కాయలు. ఇప్పుడండి స్టార్ ఫ్రూట్స్ మొక్క బాగా పూత మీద ఉందండి. పువ్వు పిండి ఉంది. ఇదిగోండి ఇంత మొక్క అయితే అయింది. అదిగోండి పూర్తిగా మొక్క అంతా చూపిస్తాను. అదిగోండి ఈ డ్రమ్లో ఉందన్నమాట. అదిగోండి పిందులు చూపిస్తానండి. ఇదిగోండి పిందులు చూసారా, పిందులు ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, ఇంకా వస్తున్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇదిగోండి కింద కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇంకా పైన వస్తున్నాయి. ఇవన్నీ పువ్వు అంతా నిలబడితే మనకి చెట్టు అంతా కాయాలండి. ఇప్పుడు దీనికి కూడా వేద్దాం బోన్ మిల్లు వేయడం వల్ల మనకి కాయ సైజు పెరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ వేస్తాను. ఇక్కడ కిచెన్ వేస్ట్ వేసాను కదా డబ్బాలో. ఇదిగోండి ఇలా వేసుకోవాలండి. ప్రతి మొక్కకి వేస్తే మనకి క్రాప్ బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ వేస్తాను కిచెన్ వేస్ట్. ఇటువైపు వేసాం కదా, అటువైపు బోన్ మిల్ వేస్తండి, మనకి కాయ సైజు పెరుగుతుంది అన్నమాట. ఇది కదిపితే రాలిపోద్దండి పువ్వు, అందుకని స్లోగా వేయాలి, తవ్వాలి.
పోస్తానండి. దీంతో వేయడానికి అవుతలేదు, కొంచెం పోస్తాను. అదిగోండి. ఇలా మట్టి కప్పేయడమే. ఇక్కడ కిచెన్ వేస్ట్ వేసాం కదా, ఇక్కడ బోన్ మిల్ వేసాం. ఇలాగా అన్ని బలానికి ఇస్తూ ఉండాలండి. పువ్వు మీద ఉన్నప్పుడు, పువ్వు పిండి ఉన్నప్పుడు మనం బలమైన ఫుడ్లు ఇలాగ ఇస్తూ ఉంటే ఫర్టిలైజర్లు బాగా కాస్తాయి. దిగిన పువ్వు, పిండి పువ్వు కూడా నిలబడుతుంది అన్నమాట. చూసారా, రాలిపోకుండా కాయలు వస్తున్నాయి. మనకి ఫస్ట్ క్రాప్ అండి ఇది. అలాగే దీనికి వేద్దాం. జామ చెట్టు హార్వెస్ట్ చేసాం కానీ బలానికి వేయలేదు. ఇంకా ఇప్పుడు పువ్వు పిండి ఉందండి. ఇవ్వండి పిందులు వస్తున్నాయి. ఇవ్వండి పువ్వు రావడానికి మొగ్గ వచ్చింది. ఇలాంటప్పుడు దీనికి కూడా వేస్తే బాగా క్రాప్ వస్తుంది అన్నమాట. దీనికి కూడా చూసారా కిచెన్ వేస్ట్ వేసాను. ఇదిగోండి ఈ డబ్బాలో కిచెన్ వేస్ట్ ఇలా వేసుకోవాలండి. వేస్తే మనకి మొక్కకి బాగా బలం వస్తుంది అన్నమాట, బాగా క్రాప్ వస్తుంది. ఆ టైపు కిచెన్ వేస్ట్ వేసాం కాబట్టి ఈ టైపు బోన్ మిల్ వేద్దాం. బోన్ మిల్ మాత్రం బాగా పనిచేస్తుందండి పళ్ళ మొక్కలకి. పెద్ద సైజు కాయలు కాస్తాయి. నేను హార్వెస్ట్ చేశాక చూశారు కదా, పెద్ద సైజు వచ్చినాయి జాంకాయలు. అలాగా అలా వేసామండి. మట్టి కప్పేయాలి. చాలా బలం అండి బోన్ మిల్లు, కిచెన్ వేస్ట్ బాగా పనిచేస్తాయి పళ్ళ మొక్కలకి. పెద్ద సైజు కాయలు వస్తాయి అన్నమాట పళ్ళు. ఇలా వేసుకున్నాం కదండి, ఇదంతండి. తర్వాత వాటరింగ్ చేస్తాను. చెమ్మగానే ఉంది, ఇదిగోండి చెమ్మగానే ఉంది. వర్షం పడింది అందుకని వాటర్ వేయట్లేదు. ఈ డబ్బాలో మాత్రం కిచెన్ వేస్ట్ వేసాను చూసారా. ఇలా వేయడం వల్ల మనకి క్రాప్ ఎక్కువ వస్తుందండి. నెలకు ఒకసారి అయినా బలానికి ఇలాగా బోన్ మిల్ వేసుకోవాలి. చూసారు కదండి ఈరోజు వీడియో. మనకి పళ్ళ మొక్కలకి బోన్ మిల్ వేసాను. అలాగే దానిమ్మ, స్టార్ ఫ్రూట్స్, జామ మొక్కకి ఇలాగ పళ్ళ మొక్కలన్నిటికీ నెలకు ఒకసారి బోన్ మిల్ వేస్తే మనకు పెద్ద సైజు కాయలు వస్తాయి. అలాగే క్రాప్ ఎక్కువ వస్తుందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.